వెల్కమ్ టు సహా క్రియేటివ్స్. ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ ధోతి సల్వార్ ఎలా ఈజీగా కట్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో దీనికోసం నేను ఒక హాఫ్ పట్టు క్లాత్ అలాగే డిజైనరీ క్లాత్ తీసుకున్నానండి. హాఫ్ పట్టు క్లాత్ బాటమ్ కోసం, డిజైనరీ టాప్ పార్ట్ కోసం తీసుకున్నాను. ఈ హాఫ్ పట్టు క్లాత్ మీటర్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. ఇది మీటర్ 75 రూపీస్ అండి. అలాగే డిజైనరీ క్లాత్ 1/4 మీటర్ సరిపోతుంది. ఆ 1/4 మీటర్ ఒక 70 రూపీస్కి వచ్చేసింది. అంటే 150 రూపీస్ లోపే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. సో ఫస్ట్ బాటమ్ పార్ట్ కోసం మనం మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. ఈ హాఫ్ పట్టు క్లాత్ని 2 లేయర్స్గా తీసుకొని నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసేయండి. దీన్ని సమోసా ఫోల్డింగ్ అంటాము. గాగ్రాస్కి కూడా మనం ఇలాగే ఫోల్డ్ చేస్తాం. సో ఫోల్డ్ చేసిన వరకు కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కిస్తా పార్టు, దానికి డౌన్లో బాటమ్ పార్టు, అలాగే సైడ్ ఫ్రిల్స్ పెట్టుకుంటాం మనం ఇలాగా. సో దీనికి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం నెక్స్ట్. సో టోటల్ లెంత్ అనేది 18 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. 2 ఇయర్స్ బేబీ కోసం తీసుకుంటున్నాం. సో 18.5 ఇంచెస్ ఉంది. సో హాఫ్ ఇంచ్ అలాగే ఉంచేస్తున్నాను. సో 2 ఇయర్స్ బేబీస్కి నేను సరిపోయేలా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కిస్తా కోసం టాప్ నుంచి 5 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాం. అలాగే విత్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసి సన్న కర్వ్ అనేది గీసేయండి కిస్తా కోసం. నెక్స్ట్ డౌన్ నుంచి ఒక 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాం. ఈ 5 ఇంచెస్ దాకా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అలాగే సైడ్ ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేయండి. అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు నీట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసి కట్ చేసేసుకుంటాం. సో మార్క్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం. బాటంలో 5 ఇంచెస్ దగ్గర సన్న టక్స్ పెట్టేసేసేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు కిస్తా పార్ట్ కూడా కట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సో ఇది 2 హ్యాండ్స్ అనమాట. సో ఈ జాయింట్ని కూడా డివైడ్ చేసేస్తున్నాను. 2 లెగ్స్కి. సో జాయింట్ అనేది డివైడ్ చేస్తున్నాం. ఫైనల్గా ఇలా వస్తుందండి. చాలా ఈజీగా కట్ చేసేసి మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ బడ్జెట్లో మీరే మీ బేబీ కోసం డిజైన్ చేసేసుకోవచ్చు. సో ఈ ఆపోజిట్ సైడ్స్గా ఇలా పెట్టేసుకుంటే ఫైనల్గా ఇలా స్టిచ్ చేసేసుకుంటాం మనం. దీనికి మనం నడుం బెల్ట్ కట్ చేసుకోవాలి. సో దానికోసం క్లాత్ తీసుకొని 5 ఇంచెస్ లెంత్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను. విడ్త్ 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ నా బేబీకి నడుం విడ్త్ 16 ఇంచెస్, అంటే అందులో హాఫ్ 8 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనం ఎల్స్ట్కి వేసుకుంటాం కదా. సో ఒక 11 ఇంచెస్ ఆర్ 12 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. సో టాప్లో కూడా 5 ఇంచెస్ అండ్ 11 ఇంచెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మార్క్ చేసుకున్నది మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో నడుం బెల్ట్ కూడా కట్ చేసేసుకోవడం ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ధోతి పార్ట్ కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు టాప్ పార్ట్ కోసం కట్ చేసేసుకుందాం. సో లైనింగ్ పీస్ ఫస్ట్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ పీస్ ఇలా తీసుకొని దీన్ని 4 లేయర్స్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసి నెక్స్ట్ టాప్ పార్ట్ కోసం 9 ఇంచెస్ లెంత్ విత్ 7 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టాప్ నుంచి కూడా 7 ఇంచెస్ మార్క్ చేసుకొని నెక్స్ట్ నెక్ 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకుంటున్నాం. అలాగే నెక్ డౌన్ 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ డౌన్ 3.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న నెక్ అండ్ షోల్డర్ని డ్రా చేసేసేయాలి. సో నెక్ అండ్ షోల్డర్ రెండు డ్రా చేసేసాక ఇక కట్ చేసేసుకుంటే
టాప్ పార్ట్ కోసం లైనింగ్ కటింగ్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఈ వీడియో చూశాక మీకు ఎలా అర్థమైందో లేదో నాకు కామెంట్లో తెలియచేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా స్టిచ్ చేసుకుంటామో కూడా నేను వీడియో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ నెక్ అండ్ షోల్డర్ మొత్తం కట్ చేసేసా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసేసి సో లైనింగ్ పెట్టేసేసి మనం కట్ చేసేసుకుందాం. సో యాక్చువల్లీ బాడీ విడ్త్ 10 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. బట్ నేను ఇక్కడ 14 ఇంచెస్ తీసుకున్నాను, ఖర్చు కోసం యూజ్ అవుతుంది అన్నట్లు. సో 12 ఇంచెస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. మీ బేబీ బాడీ మెజర్మెంట్స్ తీసుకొనైనా మీరు కట్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో టాప్ పార్ట్ కోసం మెయిన్ టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుంటున్నాం. హ్యాండ్స్ నేను కోల్డ్ షోల్డర్స్ పెట్టుకుంటున్నానండి. సో దానికోసం ఫస్ట్ 4 లేయర్స్గా హ్యాండ్స్ తీసుకొని టాప్ పార్ట్లో 3.5 ఇంచెస్ విడ్త్, అలాగే డౌన్లో 2.5 తీసుకుంటున్నాను. టోటల్ లెంత్ 7 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా హ్యాండ్ మార్క్ చేసుకోండి, అంటే 3.5 నుంచి 2.5ని కలుపుతూ ఇలా కర్వ్ అనేది డ్రా చేసేసేయండి. ఇప్పుడు కోల్డ్ షోల్డర్స్ అనుకున్నాం కదా, సో ఇక్కడ మిడిల్ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని అలాగే డౌన్కి కూడా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. సో ఈ రెండు 1 ఇంచెస్ని కలుపుతూ ఇలా ఒక హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేయండి. సో కట్ చేసేసుకుందాం. కోల్డ్ షోల్డర్ కోసం హ్యాండ్స్ కట్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇలాగే లైనింగ్ని కూడా కట్ చేసేస్తే మన టాప్ పార్ట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్గా టోటల్గా మన ధోతి సల్వార్ కటింగ్ అయిపోయిందండి. హ్యాండ్స్, టాప్ పార్ట్, బాటమ్ పార్ట్. సో ఫైనల్లీ అవుట్లుక్ ఇలా ఉంటుంది. సో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనే వీడియో నేను రేపు షేర్ చేస్తాను తప్పకుండా.